నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. అరే మీరు అసలు మనుషులేనరా? అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అందులో చిన్న పెద్ద అందరూ తినే ఆహారాన్ని కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో విశాఖలో 3 వ్యక్తులు బళ్ళారి నుంచి వచ్చి మరి విశాఖ 1 టౌన్ ఏరియాలోని ఒక లాడ్జ్లో వెలగబెట్టిన వ్యవహారం కల్తీ నెయ్యి తయారు చేయటం. ఇప్పుడు తుని టౌన్లో రామకృష్ణ కాలనీ శివారులో సంషీర్ అనే ఒక వ్యక్తి పశువుల కబేళా నిర్వహిస్తున్నాడు. అక్కడ మీట్ అమ్మటమే కాకుండా అయితే ఫస్ట్ అక్కడ మీట్ అమ్ముతున్నాడు అని ఇన్ఫర్మేషన్తో కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసుల బృందం అక్కడ రైడ్ చేస్తే వారు కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అక్కడ ఈ పశువుల కబేళా నుంచి మీట్తో పాటు ఆ కొవ్వు నుంచి కల్తీ నెయ్యి కూడా తయారు చేసి అమ్మేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నిల్వ చేసి ఉన్నటువంటి 8 టిన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎంత దారుణాతి దారుణం! అసలు పశువుల కబేళా అడ్డగోలుగా నిర్వహించడమే చాలా తప్పు. పశువుల్ని అమాయకంగా మూగజీవాలను తీసుకెళ్ళి వాటిని చంపేసి నరకయాతన పెట్టి ఆ మాంసాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకోవడమే కాకుండా ఆ పశువుల కొవ్వుని కూడా వదలకుండా దాంట్లో నుంచి కూడా డబ్బులు వెతుక్కుంటూ వీళ్ళు అడ్డగోలు వ్యవహారం చేస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయం. మరి ఇలా టిన్నులుగా వెళ్తున్నది ఎక్కడికి అంటే సామర్లకోటకి వీళ్ళు సప్లై చేస్తున్నారట. పూర్తి ఇన్వెస్టిగేషన్లో ఈ సామర్లకోటకి తరలిస్తున్నటువంటి ఈ పశువుల కొవ్వుతో తయారు చేసిన ఆయిల్, నెయ్యి ఇవన్నీ ఎక్కడికి పంపిస్తున్నారు అనేది కూడా పోలీసుల విచారణలో నిగ్గు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత దారుణాతి దారుణం! అసలు మనం గోమాతల్ని దేవతలా పూజిస్తూ ఉంటాం. ప్రతి మనిషి జీవితం ముందు మూగజీవాల మనుగడ కూడా మనకి చాలా అవసరమే. అవి ఉండాలి, మనము ఉండాలి. కానీ కొంతమంది పశువులను కూడా సొమ్ము చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ మూగ జీవాలను సైతం అక్రమంగా తరలించేస్తూ వ్యాన్ల్లో, లారీల్లో వాటిని కిక్కిరిసినట్టు పెట్టేసి వాటిని గాయపరుస్తూ ఎక్కడికో తరలిస్తూ ఉండటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల కొంతమంది మానవతావాదులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చి అడ్డుకోవటమో లేకపోతే వాళ్ళే గ్రూప్ ఆఫ్ పీపుల్గా వెళ్ళి ఆ మూగ జీవాలు తరలిస్తున్నటువంటి అక్రమ రవాణాను అడ్డుకోవడమో మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా అందరి కళ్ళు కప్పి కొంతమంది అడ్డగోలుగా చేస్తున్నటువంటి ఈ వ్యవహారం చూస్తే కనుక ఇక్కడ సంషీర్ అనే వ్యక్తి 2023లో కూడా ఇలానే శివారు ప్రాంతంలో కబేళాను నిర్వహించి అక్కడ ఆ మాంసంతో ఆయన వ్యాపారం చేస్తున్న విషయాన్ని కూడా గమనించినటువంటి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు, అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఈ అడ్డగోలు వ్యవహారాన్ని మొదలుపెట్టాడు. ఈ సంషీర్ అనే వ్యక్తి ఒకవేళ పొట్టకూటు కోసమే, కుటుంబ పోషణ కోసం అయితే ఇంకేదైనా పని చేసుకోవచ్చు. కానీ వీళ్ళ టార్గెట్ మూగ జీవాలు. అవైతే ఏమీ ప్రశ్నించలేవు కదా. పాపం ఎక్కడికంటే అక్కడికి వాళ్ళ వెనకాతలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఖరికి వాళ్ళే బలి తీసుకోవడానికి తీసుకెళ్తున్నారు అని కూడా తెలుసుకోలేకపోతాయి. కాబట్టి వీటినే వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలకి అడ్డగోలుగా వ్యాపారం చేసి సొమ్ము చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. సో ఈ శివారు ప్రాంతంలోనికి వెళ్తే ఈ సంషీర్ అనే ఒక పనికి మాలిన వెధవ చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా పోలీసులు బట్టబయలు చేశారు, బయటకు వచ్చింది ఈ భాగోతం అంతా. అయితే సామర్లకోట నుంచి ఈ కల్తీ నెయ్యి మూగ జీవాల కబేళాతో తయారు చేసినటువంటి ఈ నెయ్యి ఎక్కడి నుంచి, ఈ కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి ఎక్కడికి వెళ్తోంది, వాళ్ళు ఎక్కడికి సప్లై చేస్తున్నారు, అల్టిమేట్గా ఇది ఎక్కడికి ఎవరి ద్వారా వెళ్ళినా వంటల తయారీకే వినియోగిస్తున్నారు. సో ఎంత దారుణాతి దారుణం! చాలా చీప్ క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఫుడ్ని తయారు చేస్తూ కలరింగ్ ఇస్తూ ఏదో రుచులుగా మనం అందిస్తున్నామని చెప్పి వాళ్ళు బిల్డప్ చేస్తూ ప్రజల ఆరోగ్యాల్ని రిస్క్లో పెడుతున్నటువంటి పరిస్థితి. అల్టిమేట్గా ఎవడు ఏ అడ్డగోలు వ్యవహారం చేసినా
అక్కడ నష్టపోయేది సాధారణమైన ప్రజానికమే. ఎందుకంటే ₹1 తక్కువ ఉన్న చోటే అక్కడ మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఇష్టపడతాం. కానీ అలా ₹1 తక్కువ ఉన్న చోట అంతే నాణ్యత కూడా లోపిస్తుంది అనే విషయం తెలిసినప్పటికీ కూడా తప్పని పరిస్థితి. కానీ ఇలాంటి దాన్ని సొమ్ము చేసుకొని అడ్డగోలుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. సో రీసెంట్గా విశాఖలో కూడా నాసిరకమైన పామాయిలు, వనస్పతి అంటే డాల్డా, అలాగనే కేక్లు తయారు చేసే విధానంలో ఉపయోగించేటటువంటి వైట్ క్రీమ్ని ఈ 3 మిక్స్ చేసి అడ్డగోలుగా ఒక లాడ్జ్లో ఒక రూమ్ తీసుకొని ఇక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తూ క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తున్న విషయం కూడా వెలుగు చూసింది. దీనిపైన పెద్ద ఎత్తున ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం, మీరు నిర్భయంగా మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ₹1 పెట్టి కొనుక్కు తినడానికి వెళ్ళిన ప్రతి కస్టమర్కి చాలా రైట్స్ ఉంటాయి. మనం డబ్బులు పెడుతున్నా కూడా మన కడుపులోనికి కల్తీని పంపిస్తున్నటువంటి ఇలాంటి కేటుగాళ్లను కఠినంగా శిక్షించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామంటున్నారు. ఇప్పుడు తుని టౌన్లో బయటకు వచ్చినటువంటి ఈ అడ్డగోలు వ్యవహారం కూడా ఇంచుమించుగా ఇలాంటిదే. వాళ్ళు కూడా ప్రజలకు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు ఎవరైతే తక్కువకి మనకి మెటీరియల్ కొని ప్రజలకి ఫుడ్ తయారీకి ఉపయోగించడానికి కొంతమంది ముఠాలుగా ఫామ్ అవుతున్నారో వాళ్ళనే వీళ్ళు పట్టుకొని ఇలాంటి పశువుల కబేళతో అంటే కొవ్వులతో తయారు చేసిన పశువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఈ నెయ్యిని కావచ్చు, ఆయిల్ని, వీటిని కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఘటనలపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతేకాదు ఈ మధ్య చాలా రెస్టారెంట్స్లో కావచ్చు, ఏ స్టార్ హోటల్ అయినా కావచ్చు, మనం అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటున్నాం, వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఈ మెనూ ఇంత, ఈ మెనూ ఇంత అని. అక్కడ మనం క్వశ్చన్ చేయలేం, కానీ వాడు చెప్పినంత డబ్బులు మనం కష్టంగా అయినా ఇస్తున్నాం. ఎందుకంటే మనకి టైం లేకనో ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి ఫుడ్ తిని ఎంజాయ్ చేద్దామనే ఆలోచనతో. అలాంటిది కూడా మనకు క్వాలిటీ దొరకకపోతే 100% మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ అవేర్గా ఉండండి. సో ఇలాంటివి ఏదైనా మీకు తెలిసినా కూడా, ఎందుకంటే ఇదేమో చిన్న వ్యవహారం కాదు, వీళ్ళు అందరూ కూడా మోస్ట్లీ శివారు ప్రాంతాల్లోనే, సిటీ అవుట్స్కట్స్లోనే ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నెంబర్కైనా మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన తుని టౌన్ రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కబేళా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని మీట్ను అమ్ముతున్నాడని సమాచారం. ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు కంబైన్డ్గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది. దానికి సంబంధించి ఒక 8 టిన్నులు ఆయిల్ నిల్వలు కనిపించినవి. వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేళా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద, అందరి మీద కూడా కేసు నమోదు చేస్తాము. ఇతని మీద 2023లో కూడా కేసు ఉన్నది. ఆ కేసు ఉండగా అప్పటి నుంచి మళ్ళీ మానేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఇతను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇతని మీద షీట్ ఓపెన్ చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటాం. ప్రజా ఆరోగ్యాలు పాడవుతున్నవి. ఇట్లాంటి ఫుడ్ అడల్టరేషన్ అనేది చేస్తున్నారు ఈ ఆయిల్తో. వీళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు